డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ధరణి పోర్టల్ భూ లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా వివిధ శాఖలు, అధికారులు, నిపుణులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధరణి పోర్టల్ నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలు, భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. అక్రమాలు చేసిన వారు, దానిని నడిపించిన పెద్దలు, అనధికార వ్యక్తుల పాత్రలపై ప్రత్యేకంగా ఆధారాలు సేకరించాలని నిర్ణయించారు. భూములు అక్రమంగా చేతులు మారాయనే దానిపై విచారణ జరపాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ధరణి, నీటిపారుదల ప్రాజెక్టులు, బుల్లెట్ ట్రైన్, డిగ్రీ కళాశాలల్లో పోస్టుల భర్తీ, ఇందిరమ్మ ఇల్లు, గ్రామ పంచాయతీల ఆదాయం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. దేశవాదులు, చిన్న కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల అంచనా వ్యయాలను పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే జగిత్యాల జిల్లాలోని డిగ్రీ కళాశాలలో పలు పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరులో ఇందిరమ్మ ఇళ్ల కోసం భూమి కేటాయింపునకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పును మంత్రివర్గం ఆమోదించింది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ధరణి పోర్టల్ భూ లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా వివిధ శాఖల అధికారులు, నిపుణులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటుకు కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ధరణి పోర్టల్ నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలు, భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. అక్రమాలు చేసిన వారు, దానిని నడిపించిన పెద్దలు, అనధికార వ్యక్తుల పాత్రలపై ప్రత్యేకంగా ఆధారాలు సేకరించాలని నిర్ణయించారు. భూములు అక్రమంగా చేతులు మారాయనే దానిపై విచారణ జరపాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఎన్ఐసికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ రన్ చేసిన సందర్భంలో ఏవైతే ఈ ఫోరెన్సిక్ ఆడిట్ కానీ మిగతా సంస్థలు ఏవైతే ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా తప్పకుండా ఎప్పుడైతే ధరణి ఏర్పడిందో, ధరణి ఏర్పడి ఆ పోర్టల్కి సంబంధించిన టెండర్ దగ్గర నుంచి ఎప్పటి భూభారత వరకు పూర్తి విచారణ చేయటం కోసం స్పెషల్ ఎంక్వైరీ టీం ఎస్సిటిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ధరణి ఏర్పడిన దగ్గర నుంచి 2020 అక్టోబర్ 29 నుంచి ఇప్పటి భూభారత వరకు ధరణి పోర్టల్కి టెండర్ దగ్గర నుంచి లగాయించి ఏవైతే ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయో ప్రొబిటెడ్ లిస్ట్ లో లక్షలాది ఎకరాలు ప్రొబిటెడ్ చేసి ఆ ప్రొవిషన్ చేసిన వాటిని వారికి నచ్చిన వారికి రిలీజ్ చేస్తున్నారనే ఆరోపణలతో సహా